సువార్త ప్రకటించని ఎడల నాకు. ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన దినములన్నీ ఆయన ఉచితమైన కృప ద్వారా, ఆయన కృపలో మనల్ని భద్రపరిచి కాపాడి ఈ రాత్రి ఈ విధముగా ఆయన పాద సన్నిధిలో చేరుకొని స్తోత్రము చేసి గానము చేయుటకు కృప చూపిన దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ పూట ఒక ప్రత్యేకమైన ప్రకటన మనకు ఎంతో ఉపయోగకరముగా, మనకెంతో ఆశీర్వాదకరమైన ఒక చక్కటి మాట ప్రభు మనకి పూట ఒక నూతన ప్రకటన ప్రభు అనుగ్రహించారు. ఏమిటి అంటే, వర్ధిల్లిన తరువాత వచ్చే ప్రమాదం. చెప్పాలి ఎప్పుడమ్మా? వర్ధిల్లిన తరువాత వచ్చే ప్రమాదం. చెప్పండి అందరూ నాతో కలిసి. ఎప్పుడు వచ్చే ప్రమాదం? ప్రయాణము చేసేటప్పుడు వచ్చే ప్రమాదం కాదు, పని చేసే సమయంలో వచ్చే ప్రమాదం కాదు, వర్ధిల్లిన తరువాత వచ్చే ప్రమాదము. ఏంటి ఆ ప్రమాదము? ఆ ప్రమాదము నేను తప్పించుకొందునుగాక. నాతో కలిసి చెప్పండి. ఆ ప్రమాదములో నుంచి మీ చెయ్యి, కుడి చేయి గుండెల మీద చేర్చు. ఆ ప్రమాదములో నుంచి కుడి చేయి గుండెల మీద పెట్టుకుని చెప్పాలి. ఆ ప్రమాదములో నుంచి నేను తప్పించుకొందును గాక. ప్రభువా నన్ను తప్పించు, నన్ను తప్పించు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 6 అధ్యాయము 10 వాక్యాన్ని చదువుకుందాం. నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుమో. ప్రభు ఈ పూట చెప్తున్నారు, నీ జీవితంలో నీకు ఇచ్చాను, ఇక నీవు నా చేతిలోనికి వచ్చావు కాబట్టి, ఇక నీవు నా హస్తపు నీడలోనికి వచ్చావు కాబట్టి అనేకమైనవి నీకు ఇచ్చాను, ఇంకా నీకు ఇవ్వబోతున్నాను, ఇంకా నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను కనుక నేను ఇచ్చినవి నువ్వు తీసుకొని నువ్వు మరిచిపోతావేమో.
మరిచిపోకుండా జాగ్రత్త పడుము. దేవునికి స్తోత్రం. నీవు మరిచిపోకుండా జాగ్రత్త పడు. ఈ పూట మానవ నైజం ఎలాంటిదంటే మరిచిపోయే అనుభవాలు. ఏ అనుభవాలమ్మా? మరిచిపోయే అనుభవాలు. ఈరోజు మరిచిపోయే స్థితిలో నీవు ఉన్నావా? లేక ప్రభువు చేసిన మేళ్లను పదే పదే జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాలలో నీ జీవితము ఉందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు కూడా మరిచిపోయే వారివి కాకుండా మనము ప్రతిరోజు గుర్తుంచుకునే అనుభవాలలో మన జీవితాలు కొనసాగునుగాక. మరతునా సిలువను మరతునా యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా మరతునా కలువరి సిలువ ప్రేమను హేతువు లేదా నీ ప్రేమకు అందదు నాదనా ఊహకు హేతువు లేదా ఏమని నే పాడను నీ కరుణ రాగాలలో ఏమని నే పాడను నీ కరుణ రాగాలలో కలువరి నాదుడా సిలువయోధుడా కలువరి నాదుడా సిలువయోధుడా. నా ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో ఈరోజు ఏ స్థితిలో ఉన్నా ఒకప్పుడు ప్రభు మనకు చేసిన సహాయాన్ని, దీవించిన దీవెనను, ఇచ్చిన వస్త్రాన్ని, పెట్టిన భోజనాన్ని మనము మరిచిపోకుండా మన జీవితాన్ని మనము కొనసాగించువారుమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు ఇచ్చిన దానిలో అమ్మమ్మ ప్రభువు ఇచ్చిన దానిలో మనము కృతజ్ఞత కలిగి సంతృప్తి కలిగి జీవితాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు.
అనేక దినాలుగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. అనేక దినాలుగా పరిచర్య చేస్తూ ఆరోగ్యము కలిగి చక్కగా ఒక సైకిల్ మీద పరిచర్య చేస్తాం ఆ రోజు. అయితే ప్రభువుని తిడతా ఉన్నాడట. అందరూ కారుల్లో తిరుగుతున్నారు, బైకుల్లో తిరుగుతున్నారు, ఇదిగో నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు నా బ్రతుకులు ఈ సైకిలేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది మీ తోటి వారిని చూసి, లేకపోతే మీ పక్క వారిని చూసి వాళ్ళకు ఉంది నాకు లేదని మనసు ఎంతమందికి ఉంది? మనసు ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం. అదే పని మీద ఉన్నాడట. ఇక ఏంటి? తృప్తి లేని బ్రతుకు. ఏం లేని బ్రతుకు? తృప్తి లేని బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ రాత్రి ఒక దర్శనం, ఒక కళ. ఆ కూర్చున్న వ్యక్తిని తీసుకుని ప్రభువే వచ్చి ఒక పెద్ద షోరూంలోకి తీసుకెళ్ళాడు. షోరూంలోకి తీసుకెళ్ళి నీకు నచ్చిన బైక్ తీసేసుకో అని చెప్పి, అది కాదని ఇది, ఇది కాదని ఇది, ఇది కాదని అది, అది కాదని ఇది, ఇది కాదని అది తిరిగేసాడు. దేవునికి స్తోత్రం. ఎంత తిరిగేసాడంటే, ఆడబిడ్డలు బట్టల షాపులోకి వెళ్తే ఎలా తిరిగేస్తాడు? ప్రియ దేవుని బిడ్డలరా, ఒక బట్టల వ్యాపారం చేసే వ్యక్తి నాకు ఒక విషయం చెప్పాడు. నేను ఈ బట్టల వ్యాపారంలో ఎంత గెలుగుతారో అంత ఎక్కువ డబ్బులు తీసుకుంటా వాళ్ళ దగ్గర. రాగానే ఒకటి రెండు చూసి ఇదంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇక మొత్తం షాప్ అంతా తోడి పందికొక్కులాగా తోడి ఒకటి పట్టుకుంటే దాని రేటు వేరుగా ఉంటుందని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక బైక్ తీసుకున్నాడు. ఆ బైక్ తీసుకుని స్టార్ట్ చేసుకుని బాగా స్పీడ్గా వెళ్ళిపోయాడు. యాక్సిడెంట్ అయిపోయింది, ఎన్నుపో సిరిగిపోయింది. ప్రభా అని గట్టిగా అరిసేసాడట. ఈ లోపల మెలకు వచ్చింది. అసలు బైకు లేదు, అసలు యాక్సిడెంట్ లేదు, మామూలుగా ఉన్నాడు. అప్పుడు అన్నాడట, ప్రభువా నేను దీన స్థితి యందునైనా సంపన్న స్థితి నందునైనా సంతృప్తి కలిగి ఉంటా. ఎలా ఉంటా? సంతృప్తి కలిగి ఉంటా. ఈరోజు నీ జీవితంలో నా ప్రభువుకు తెలుసు ఏ సమయంలో నీ జీవితంలో ఏది కావాలో, నీ కుటుంబంలో ఏది కావాలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏది కావాలో ఆయన అనుగ్రహించటానికి సిద్ధముగానే ఉన్నాడు. ఆయన ఒక్క పూట ఇచ్చేస్తే అది నీకు ప్రమాదమని, దాని విలువ నీకు తెలియదేమో అని ఆయన ఆపుతూ ఉన్నాడేమో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన దానిలో కృతజ్ఞత కలిగి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉండాలి. దేవునికి స్తోత్ర. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 15 వాక్యం. 32 అధ్యాయము 15 వాక్యం. 15 వాక్యం. వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి ఇక్కడ దేవునిని విడిచే అనుభవాలు. ఎవరు విడిచే అనుభవాలమ్మా? దేవునిని విడిచే అనుభవాలు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎందరో మనకు ఎదురవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మనము చిన్నతనములో ఉండగా మన వయసు కలిగిన పిల్లలు మన ఇంటికి ఆడుకుంటాకు వస్తారు, లేకపోతే మన ఇంటికి మనం మరొకరింటికి వెళతాం. ఆ వయసుకు తగిన పిల్లల దగ్గరికి వెళతాం. ఆ తర్వాత వాళ్ళు దూరం అయిపోతారు. స్కూల్లో కొందరు విద్యార్థులు మనకు పరిచయం అవుతారు. ఆ తర్వాత హై స్కూల్లో కొందరు పరిచయం అవుతారు. తర్వాత కొందరు కాలేజీలో పరిచయం అవుతారు. కొందరు వ్యక్తిగతంగా పరిచయం అవుతారు. ఆ తరువాత ఒక స్త్రీకి ఒక భాగస్వామి తోడవుతాడు. ఆ భాగస్వామి కూడా ఎంతకాలమో అన్నది గ్యారెంటీ లేదు. అయితే ఇలాగా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మన జీవితంలోనికి వచ్చి వెళుతూ ఉంటారు. వచ్చి వెళుతూ ఉంటారు. ఎవరు నీకు శాశ్వతము కాదో, ఎవరు నీకు శాశ్వతము కాదు. నువ్వు నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డ కూడా నీకు దూరమై వెళ్ళిపోద్ది. అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా? దూరమై వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను విడువని వాడు ఒక్కడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక భక్తుడు, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నిలుతూ పోగలను దేవా, నా దేవా, నా దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషుల భ్రమలో పడి, లోకము భ్రమలో పడి, నవనాగిరి నీవు దేవునిని విడిచే అనుభవాలలో ఉన్నవేమో. ఆ విధముగా కాక ఆయన్ని జీవిత దినాలలో విడవకుండా, ఎడబాయకుండా, ప్రభువుకి సమీపస్తునిగా, ప్రభువుకి సమీపముగా నీ జీవితం ఉంటే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము నీతోనే ఉంటుంది. ఎవరితో ఉంటుందమ్మా? నీతోనే ఉంటుంది. ఈ కరుణ ప్రజలకు చాలా పాఠాలు నేర్పించింది. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే అది ఒక్కరికి వచ్చేది. ఆ ఒక్కరికి వస్తే వచ్చినప్పుడు మరొక వ్యక్తి, నువ్వు నా భార్యవు కదా, లేకపోతే నువ్వు నా భర్తవు కదా, మనము కలిసే ఉండాలి, లేకపోతే కుటుంబముతో కలిసే ఉండాలి, బంధువులతో కలిసే ఉండాలి అని ఎక్కడైనా కలిసి ఉన్న చరిత్ర మీకు తెలుసా? కానీ మనకు ప్రభువు మాత్రము చెయ్య విడువని వాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నన్ను చెయ్య విడచినా యేసు చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు, చెయ్య విడువడు, నన్ను చెయ్య విడువాడు. మనిషిని జీవితంలో నీ ద్వారా ఇక ప్రయోజనము లేదని తెలిస్తే
నీ ద్వారా ఇక ఉపయోగము లేదని తెలిస్తే ఇక ఆ వ్యక్తిని ఎవ్వరూ ఇష్టపడేవారు లేరు. కానీ నా ప్రభువు అంటున్నాడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడువను. విడనివని వాడు ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఈ రాత్రిపూట అయ్యా, ఏ పరిస్థితులు ఏ విధముగా వచ్చినా నేను నిన్ను విడువనయ్యా, నేను నిన్ను విడువను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను నిన్ను విడువను. 16వ కీర్తన 4 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 16వ కీర్తన 4 వాక్యం. యెహోవాను విడచి ఎరుకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. ఆయన శరీరాన్ని భుజించాలని ఆశ, ఆయన రక్తమును పానము చేయాలని ఆశ, ఆయనతో ఉండాలన్న ఆశ లేకుండా ఇక వేరొక అనుభవాలలోనికి, వేరొక పరిస్థితుల్లోనికి అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళిపోయే అనుభవాలు. అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే యెహోవాను విడిచిపెట్టారు. పరిస్థితులు అనుకూలముగా వచ్చేసరికి, పరిస్థితులు అనుకూలముగా మార్చబడేసరికి విడిచిపెట్టేశారు. ఈ పూట యేసయ్యను విడిచిపెట్టే అనుభవాలలో నీ జీవితము కొనసాగుతుందా? లేకపోతే యేసుతో కలిసి నడిచే అనుభవాలు, యేసుతో కలిసి ఉండే అనుభవాలు, యేసుతోనే ఇక నా జీవితం అన్న అనుభవాలలో నీ జీవితం కొనసాగుతుందో మనము ఒక్కసారి ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 30వ సామెతలు 30 అధ్యాయము 9 వాక్యాన్ని చదువుకుందాం. 30 అధ్యాయము 9 వాక్యం. ఇక్కడ ఒక భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవు నాకు ఉన్నదంతా ఇచ్చేస్తే, అదంతా చూసుకుని అదంతా తిని అసలు యెహోవా ఎవడని మర్చిపోతానేమో. దేవునికి స్తోత్రం. ఈరోజు కలిగి ఉన్న తర్వాత, అన్నీ అనుకూలముగా వచ్చిన తర్వాత, ఆరోగ్యం పొందిన తర్వాత, ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత, క్షేమాన్ని పొందిన తర్వాత ఆయనను మరిచిపోయే అనుభవాలు. అయితే ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీవు అన్నీ నాకు ఒక్కరోజు ఇచ్చేస్తే, అన్నీ ఒక సంవత్సరములోనే ఇచ్చేస్తే నేను మరిచిపోతానేమోనయ్యా. అస్సలు నువ్వు ఇవ్వకుండా ఉంటే నేనేమైనా దొంగనైపోతానేమో, నీ నామానికి దూషణ కలుగుద్దేమో. కాబట్టి ప్రభువా నాకు కావలసినంత ఇస్తుండు ప్రభువా, కావలసినంత ఇస్తుండు ప్రభువా, అయ్యా నాకు కావలసినంత ఇస్తుండు ప్రభువా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయనకు ఒక నమ్మకస్తురాలుగా, ఒక నమ్మకమైన కుటుంబముగా, ఒక నమ్మకమైన కుమార్తెగా, ఒక నమ్మకమైన కుమారునిగా నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వెళితే ప్రభువు చూస్తాడు. ప్రభువు చూసి నీ జీవితంలో నీకు అవసరమైనది ప్రతి ఒక్కటి కూడా ఆయన అనుగ్రహించగలడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చినా నీకు స్తోత్రాలు, ఏమి ఇకపోయినా నీకు వందనాలయ్యా. నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు.
నీ ఉంటే నాకు చాలు ప్రభు అని ఎప్పుడైతే ఆయన్ని కలిగి అయా నీవు నాకుంటే చాలు అన్న నిర్ణయములో నువ్వు నిలిచినట్లయితే నీకేమి కావాలో ఆయన చూసుకుంటాడు. ఏ సమయానికి ఏమి కావాలో, ఏ నెలలో ఏమి కావాలో, ఏ వారములో నీకేమి కావాలో, ఏ దినముకు ఏమి కావాలో ఆయన సమకూర్చేవాడు. దేవునికి స్తోత్రం. అనుగ్రహించేవాడు. ఎప్పుడు అంటే అది నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, అది నీ త్యాగమును బట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఋతు జీవితాన్ని గమనించి చూసినట్లయితే ఏ ఆశ లేదు, ఏ యొక్క పరిస్థితులు కూడా అనుకూలముగా లేవు. కానీ ఋతు జీవితంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను యూదయ బెత్లెహేము దేశములోనికి వెళ్ళాలి, రొట్టెల ఇంటిలోనికి నేను వెళ్ళాలి. ఈ మోయాబు అనుభవాల నుంచి, ఈ లోకము నుంచి, ఈ చెడు నుంచి, ఈ భయానకరమైన వాతావరణ ఆచారాలలో నుంచి నేను బయటపడిపోతే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకుంది. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు యూదయ బెత్లెహేము దేశానికి వెళితే అక్కడ ఏమి దొరుకుతుంది, అక్కడ ఏమి జరుగుతుంది అన్న విషయాలన్నీ పక్కన పెట్టింది. నేను ఏది ఏమైనా యూదయ బెత్లెహేము దేశములోనికి వెళ్ళాలి, ఈ యొక్క అన్ని ఆచారాలను, ఈ అలవాట్లను, ఈ పద్ధతులను, ఈ నాశనమును నేను విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నీడలో నేను నివసించాలని, నీ నీడలో నేను జీవించాలని, నీ నీడలో నేను నివసించాలని, నీ నీడలో నేను జీవించాలని బెత్లెహేము పురముకు చేరితిని, బెత్లెహేము పురముకు చేరితిని, మోయాబీని విడచితిని, బెత్లెహేము పురముకు చేరితిని, మోయాబీని విడచితిని. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభు ఆకాశములో నుంచి ఒక్కొక్కరిని 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 ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్న దేవుడు ఈ రూతును చూశాడు. ఈ రూతును చూసేసరికి ఈ రూతు మోయాబు అనుభవాలలో పుట్టిన ఆ ఆచారాలు, ఆ పద్ధతులన్నీ నేర్చుకుని వాటిలోనే మిదిలి ఎదిగిన ఆమె హృదయములో ఆశ ఏమిటంటే, ఆమె హృదయములో ఉద్దేశము, కోరిక ఏమిటంటే, నేను మోయాబీని విడిచిపెట్టేయాలి. ఇక్కడ క్షేమము లేదు, ఇక్కడ లాభము లేదు, ఇక్కడ శుభము లేదు. ఇది క్షణికమైన ఆనందము, ఇది క్షణికమైన సంతోషము. ఇదిగో నేను శాశ్వతమైన సంతోషించే అనుభవాల్లోనికి చేరాలంటే నేను యూదయ బెత్లెహేము దేశములోనికి వెళ్ళిపోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యూదయ బెత్లెహేము దేశములోనికి వచ్చేస్తే అక్కడ ఏదైనా ఉద్యోగం ఉందా? లేదు. అక్కడ ఏదైనా వ్యాపారం ఉందా? లేదు. అక్కడ ఏదైనా సొంత సేద్యం ఉందా? లేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అయినా ఋతు ఎలా ఉన్నావంటే, నేను సంతృప్తిగా ఉన్నాను అంటుంది. దేవునికి స్తోత్రం. దేని చూసుకుని సంతృప్తి, దేని చూసుకుని హ్యాపీగా నీవు ఉన్నావంటే, నా జీవితంలో నేను మోయాబ్ దేశాన్ని విడిచిపెట్టేసి నాకు చాలు. దేవునికి స్తోత్రం.
ఆ నాశనకరమైన అనుభవాలు, ఆ లోక సంబంధమైన అనుభవాలు, ఆ పాత సంబంధమైన అనుభవాలు నేను విడిచిపెట్టేశాను. ఇప్పుడు నేను సంతృప్తిగా ఉన్నాను. మరి ఎట్లా బ్రతుకుతున్నావు? ఎవరిచ్చారు? ఏదైనా దేవుడు మూట నీ నెత్తిన పడేసాడంటే లేదు. నేను ఉదయాన్నే లేచి పొలములోకి వెళ్ళి పరిగి వేరుకొని తెచ్చుకొని వాటిని దంచి వాటిని నూర్చి కట్టెలు తెచ్చి వంట చేసి మా అత్తకు పెట్టి నేను తిన్నాను అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పూట గ్యాసు లేకపోతే రచ్చ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కిర్రు ఫోన్ చేస్తే మా గ్యాస్ అయిపోయింది. ఏమైపోయింది? వాళ్ళు చేసిన దానికి సమాధానం చెప్పాలి కానీ నువ్వు గ్యాస్ అయిపోయిందని వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు అడిగారా? మీ ఇంట్లో ఏమైపోయింది వాళ్ళు ఏమైనా అడిగారా? లేదు నా ప్రియ దేవుని బిడ్డ. రూతు ఆ పరిస్థితుల్లో కూడా నేను రొట్టెల ఇంటిలోనికి వచ్చాను, లోకాన్ని విడిచిపెట్టాను, నేను సంతృప్తిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఇంట్లో కట్ట బియ్యం లేకపోయినా రూతు ఎలా ఉంది? కట్టి పొల లేకపోయినా ఎలా ఉంది? అమ్మా, ఉద్యోగము లేకపోయినా ఎలా ఉంది? వ్యాపారము లేకపోయినా ఎలా ఉంది? సొంత సేద్యమే లేకపోయినా ఎలా ఉందంటే, నా జీవితంలో నేను లోకాన్ని విడిచిపెట్టాను చాలు, ఆ రొట్టెల ఇంటిలోనికి వచ్చేసాను చాలు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన అనుభవాలలోనికి నేను వచ్చాను చాలు. దేవునికి స్తోత్రం. అత్తయ్య గారు అక్కడ మనకి గ్యాస్ ఉంటుందా? అత్తయ్య గారు అక్కడ మనకు ఫ్రిడ్జ్ ఉంటుందా? అత్తయ్య గారు మనకు అక్కడ ఇల్లు ఉంటుందా? లేకపోతే అత్తయ్య గారు మనకు అక్కడ పొలం ఉంటుందా అని ఏమైనా అడిగిందా రూతుని? ఒక్కసారి నయోమిని అడిగింది. ఆ చరిత్ర ఒకసారి 50 సార్లు అయినా మీరు చదవండి. ఆమె అంటుందా, పోమా నువ్వు వేడకు వస్తావు, నేను పోతున్నాను కానీ అంటే, నిన్ను నేను విడిచేది లేదో, నిన్ను నేను వదిలేది లేదో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూశాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసేసరికి ప్రభువు ఆలోచన ఏంటంటే, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఎవరమ్మా? ఆ ఐశ్వర్యాన్ని ఎవరికిస్తాడు అంటే, ఆయనేం నెత్తినెట్టికి వెళ్ళిపోతాడా అంటే, లేదు ఆ బిడ్డలకి ఇచ్చేస్తాడు. ఎవరికి ఇచ్చేస్తాడమ్మా? ఆ బిడ్డలకి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలుసు, నాకు అవ్వ ఉంది. ఆమెకు ఇప్పటికే 90 సంవత్సరాలు. అమ్మ ఎన్ని సంవత్సరాలు? పొదుపు రాగానే తీసుకెళ్ళి ఎవరికి రూపాయి ఇవ్వకుండా పోస్టులో వేస్తుంది. కోళ్ళకి ఇవ్వదు, మనవాళ్ళకి ఇవ్వదు, ఎవరికి ఇవ్వదు. ఎక్కడ తీసుకెళ్ళేస్తుంది మోషే? ఇప్పటికి 90 సంవత్సరాలు. 91వ సంవత్సరంలో పుట్టుకోమంటే ఎవరికి ఆ డబ్బులు? చెప్పినైనా వాళ్ళకేగా, ఇంకెవరైనా తీసుకుంటారా? ఆహా, పింఛన్ వచ్చిన రోజున ఆమె పోస్ట్ కార్డుకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇచ్చిన ఆడపిల్లలకే, రేపు పోస్టులు వేసిన ఎవరికమ్మా? ఆడపిల్లలకే. అలాగే నీవు కుమార్తెవైతే, నీవు కుమారుడివైతే ఆయన ఐశ్వర్యమంతా నీకే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రూతుని నా ప్రభు చూస్తే అంత సంతృప్తికరమైన జీవితము, సొంత కుమార్తెగా ఉంది. దేవునికి స్తోత్రం. సొనుగుడు లేదు, గొనుగుడు లేదు. ఏం లేదమ్మా? సొనుగుడు లేదు, గొనుగుడు లేదు. గొనుగుడు లేదు, సొనుగుడు లేదు. దేవునికి స్తోత్రం. గొనుగుడు లేదు, సొనుగుడు లేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు అక్కడ కొత్తగా ఒక పాకలాగేసాం, శాలలాగేసాం. దాని మీద ఒక
పట్ట వేసుకుని పడుకున్నాం. నిష్కలంక మధ్యలో ఉంది, మేము చెరుపు పక్క పడుకున్నాం. ఈ పట్ట 2 మడతలు వేస్తే కొద్దిగా బాగుంటుందంటే అవకాశం లేదు. కొద్దిగా రాళ్ళు అక్కడక్కడ గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఈ గుచ్చుకున్న ఇబ్బంది ఏం లేదు, స్తోత్రం స్తోత్రం అనొచ్చు. బాగా మగతలోకి వెళ్ళిపోతే మెలకు రాదు ప్రార్థనకు అనుకుంటే అట్లా పడుకుంటే, ఈ లోపల ప్రియ దేవుని బిడ్డలేరా, మాకు అట్లా నిద్ర పడుతుంది అన్న సమయంలో ఒక అమ్మాయి వచ్చి మా మీద పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పడిందంటే దానికి దడి కానీ తడికి కానీ తాళం కానీ ఏమీ లేదు, అంతా ఓపెన్ ప్లేస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మాయిని లేవదీసి మంచినీళ్ళు పట్టించి, మన బిడ్డలో అమ్మాయికి వేరే ఊరంటే తర్వాత అందరూ కలిసి పంపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు గుర్తుండాలి, ఈరోజు గుర్తుండాలి. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, రూతు ఆ పరిస్థితుల్లో సంతృప్తిగా ఉంది. గొనుగుడు లేదు, సొనుగుడు లేదు. చెప్పండి అమ్మా, ఏం లేదు? గొనుగుడు లేదు, సొనుగుడు లేదు. కాబట్టి రూతుకి ఆయన పరలోకపు తాళము ఇచ్చేసాడు. ఏమి ఇచ్చేసాడమ్మా? పరలోకపు తాళము, ధననిధి తాళం రూతు చేతికి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇక తర్వాత రూతు చరిత్ర మీరు చదవండి, ఇక తాళము రూతు చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం. కొందరు పిల్లలే కానీ పరాయులకైనా తాళం ఇస్తారు, కానీ సొంత కూతురికి సొంత కుమార్తెకి కొందరు తల్లిదండ్రులు తాళం ఇవ్వరు. మీకు తెలుసలేదు ఎందుకనంటే వాళ్ళు ఇంకా నమ్మలా. దేవునికి స్తోత్రం. నాకు ఈ మధ్య కంప్లైంట్ వచ్చింది, ఒకడు పినీస్తో తీతనంట బీరువా తాళం. దేంతో తీసేసాడంట. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను, ఈ డూప్లికేట్ లోకల్ బీరువాలు కాదమ్మా, గాడ్రేస్ బీరువా కొనుక్కోవాలి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే తల్లి బిడ్డనే నమ్మట్లా. ఎందుకనంటే ఆ బిడ్డ ప్రవర్తన ఎటా లేదు, సరిగా లేదు. మరి సంఘములో నీ ప్రవర్తన సరిగా లేకపోతే పరలోకపు తాళం చేయి నా ప్రభుని చేతిలో పెట్టలేడు. నీ ప్రవర్తన దేవుని సంఘములో, అయ్యా నేను సంఘమును విడవక, నిన్ను విసర్జించక, నిన్ను మర్చిపోకుండా నా జీవితము నీతోనే. రూతు ఏమంటుంది? ఇక నా బ్రతుకంతా నీతోనే, ఇక నా జీవితం అంతా నీతోనే, నిన్ను పెట్టిన దగ్గర ఇక నన్ను పెట్టాలి, ఇక మరణము తప్ప మనల్ని ఏమియో అంది. కాబట్టి రూతుకి నా దేవుడు పరలోకపు తాళం ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. రూతుకి ఇచ్చిన దేవుడు అంటున్నాడు, నీకు కూడా ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్తానంటున్నాడు. కాబట్టి నీ నమ్మకత్వాన్ని బట్టి నా దేవుడు తాళం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘననామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా కృపతో మీరు జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాం. కృపతో మీరు జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాం. కృపతో మీరు జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాం. వినిన వాక్యాన్ని అయా ఒక్కొక్కరి గుండెల్లో అయా మీరు నీరు కట్టి ఫలింపు చేయండి. అభివృద్ధి పొందిన తరువాత, ఆరోగ్యము పొందిన తరువాత, ఆశీర్వదించబడిన తరువాత అయా మరిచిపోకుండా, నిన్ను విడవకుండా